దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2025 సంవత్సరము సెప్టెంబర్ నెల 20వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనకారుడు రచించిన కీర్తనల గ్రంథము 19వ సంకీర్తన 12వ వచనాన్ని మనము ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, మీకు ప్రభునామమున మీకు శుభములు దీవెనలు కలుగునుగాక. నేటి ధ్యాన వాక్యాన్ని మనం చక్కగా శ్రద్ధతో విని, శ్రద్ధతో నేను చదువుతూ, నేను మాట్లాడుతూ, నేను వింటూ, వినటం అంటే పరిశుద్ధ గ్రంథము నుండి ఏమైతే వ్రాయబడి ఉన్నాయో అవన్నీ వినటమే. మనము ప్రార్థన చేస్తాము, దానికి జవాబు కానీ సలహా కానీ ప్రభువారు మనకి పరిశుద్ధ గ్రంథము నుండి తెలియపరుస్తుంటారు. అలాగే నేటి ధ్యాన వాక్యాన్ని ఒకసారి మనం ఇప్పుడు చదువుకుందాము. కీర్తనల గ్రంథము 19:12. నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము. ఎంత మంచి కీర్తన ప్రియ దేవుని బిడ్డలారా. దావీదు కీర్తనకారుడు ఏమి దేవుణ్ణి విజ్ఞాపన చేస్తున్నాడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యములో దావీదు గారు ఏమంటున్నాడంటే, నేను రహస్యముగా చేసిన తప్పులు. రహస్యముగా ఒకటిను పైకి ఒకటి ఉంటాయా? ఏదైనా పైకి తెలిపేటట్టు చేసే పనులు మనం చూస్తున్నాయి, కానీ ఏమైనా కానీ మన చేతులతోనూ మన కంటికి కనిపించినటువంటి విషయాల్లో కానీ ప్రతి విషయంలోనూ మనము చేసేయి బహిరంగంగా చేసే తప్పులు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ దావీదు గారు ఏమంటున్నారంటే, నేను రహస్యముగా చేసిన తప్పులు అంటే ఎవ్వరికీ తెలియదు, మన పక్కతనకు కూడా తెలియదు. అంటే హృదయపూర్వకంగా ఆలోచనలో తప్పులు చేయటం. హృదయపూర్వకంగా హృదయము నుండి ఏమైతే నీకు ఆలోచన వస్తుందో అది తప్పుగా అది చెయ్యమనే ఆ యొక్క ఉద్దేశం కోరుతుంది. ఏమని కోరుతుంది? ఈ తప్పుని చెయ్యమంటుంటుంది. అది అంతరంగమందు ఉద్భవించినటువంటి తప్పులవి. అంతరంగములో అది బయట ఎవడికి తెలియదు. అంటే మన మనసులో ఊహించినయే తప్పులు. మన మనసులో తప్పులు ఊహిస్తే అది రహస్యముగా చేసిన తప్పులు, పాపాలు. వాటిని అయ్యా అవి నన్ను క్షమించి నన్ను నిర్దోషినిగా చెయ్యి తండ్రి అంటే నా యొక్క హృదయాన్ని పరిశుభ్రంగా చేయమని అడుగుతున్నాడు దావీదు గారు. తను నిర్దోషిగా చేయమని అడుగుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి చేస్తున్న విజ్ఞాపనను మనం ఇప్పుడు ధ్యానించుకుంటున్నాము. సాధారణంగా మానవుడు తన అంతరంగములో దాగియున్న పాపపు మనస్సు ఎదుటివారితో మాట్లాడుచున్నప్పుడు తనలో కలిగే చెడ్డ అభిప్రాయాలున్నాయే, ఆ అభిప్రాయము చెడ్డ తలంపులు లోకస్తులకు తెలియకపోయినను, చెప్పండి ఒకసారి, లోకస్తులకు తెలియకపోయినను ప్రియ దేవుని బిడ్డలారా, హృదయ రహస్యములెరింగిన ప్రభువుకు మరుగు కాబడతాయా? నీ మనసులో ఊహించుకుంటావు పాపపు ఉద్దేశాలు, పాపపు ఆలోచనలు, చెడ్డ క్రియలను మనసులో ఆలోచిస్తావు. నిలబడి ఉంటావు, కూర్చొని ఉంటావు, పడుకొని ఉంటావు, ఏమైనా కానీ ఏమి చెయ్యవు. నువ్వు ఏమి చేసింది కూడా ఎవరికి తెలియదు. కానీ నీ మనసు ఉందే, అసలు దేవునికి కావలసిందే అది.
నీ మనసులో ఉన్న అభిప్రాయాన్ని బట్టి నీకు తీర్పు తీర్చేది. మనసులో అభిప్రాయాన్ని బట్టి ప్రియ దేవుని బిడ్డలారా, హృదయ రహస్యాలు ఎరిగిన ప్రభువుకి అవి మరుగు కాపాడతాయా చెప్పండి? మన క్రియలు, మన ఆలోచనలు, మన హృదయం నుండి వచ్చే తలంపులను దేవుడు స్పష్టంగా చూస్తున్నట్లు తెలుసా మీకు? ఆయన స్పష్టంగా చూస్తున్నాడు. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనున్న ఆకాశ మహాకాశ నివాస స్థలములో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూస్తున్నాడు. గమనించండి, ఒక్కసారి పరిశుద్ధ గ్రంథము తీసి మీరు చూస్తే కీర్తనల గ్రంథము 33వ అధ్యాయము 14లో ఈ మాట వ్రాయబడి ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి ఒకసారి. మనము ఎవరో చూస్తున్నారు, ఎవరు చూడటం లేదు. ఈ తెర ఇటు పక్కకి లాగేస్తే ఎవరికి మనం కనపడము. ఈ మన చుట్టూత ఎవరు లేరు, ఇది దొంగతనం మనం చెయ్యొచ్చు అని రకరకాల ఆలోచనలతో, పాపపు ఆలోచనలతో మనము చేస్తున్నాము. ఎవరు మనల్ని చూడటం లేదని. మనిషి చూడటం కాదు మనకు కావలసింది. ఆయన కీర్తనల గ్రంథములో 33వ సంకీర్తన 14వ వచనములో వ్రాయబడింది ఏమని? ఆయన భూలోక నివాసులు అందరి వైపు ఎవరిని వదిలిపెట్టడం లేదు ప్రభువారు. ఆయన భూలోక నివాసులు అందరి వైపు ఆయన చూస్తూ ఉన్నాడు. అది గమనించండి, గుర్తుంచుకోండి, మర్చిపోవద్దు. అది ఏమాత్రము కూడా విస్మరించకూడదు. ఈ మాటని, ఈ వాక్యాన్ని, ఈ కీర్తనను ఇది విస్మరించకూడదు. భయంకరమైన విషయం ఇది భయంకరమైన రహస్యం అనుకోండి. పోని రహస్యాన్ని మనం చెవుల్లో పడేసుకున్నాం. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథము నుండి ఏమనుంది? భూలోక నివాసులందరి వైపు ఆయన నివాసంలో నుండి లైన్గా చూస్తున్నాడు. ఎవరూ తప్పిపోలే ఆయన చూపుకి. ఆయన చూస్తూనే ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, గనుకనే కీర్తనకారుడు తను రహస్యంగా చేసిన తప్పులు క్షమించమని అంటే ఒప్పుకుంటున్నాడు. ఎవరు కూడా ఒప్పుకోవాలి. చేసిన తప్పుని ప్రతి మానవుడు గర్వించిన, ఒకరిని దూషించిన, అపనిందలు వేసిన, అపవాదులు అంటగట్టిన అవన్నీ పాపాలే. అవన్నీ దేవుడు చూస్తున్నాడు. అందుకని దావీదు గారికి భయమేసిపోయి, అయ్యా, నేను రహస్యముగా చేసిన అంటే మనస్సాక్షిగా, మనస్సు ద్వారా, ఆలోచన ద్వారా నేను చేసిన తప్పులు నన్ను క్షమించు తండ్రి, నన్ను క్షమించి నన్ను నిర్దోషినిగా చెయ్యయ్యా, నన్ను నిర్దోషినిగా తీర్చు తండ్రి అని అడుగుతున్నాడు. అంటే ఆయన హృదయాన్ని శుభ్రం చేయమని అడుగుతున్నాడు. క్లీనింగ్. మామూలుగా పాతబడిన షర్టు ఎలా ఉంటుంది, దాన్ని ఉతికి చక్కగా ఇస్త్రీ చేస్తే ఎలా ఉంటుంది, అలా చేయమని అడుగుతున్నాడు దావీదు గారు. ఒప్పుకుంటున్నాడు. అలాగే మనం కూడా ఒప్పుకోవాలా వద్దా? మనం చేసిన తప్పులు కూడా తప్పకుండా ఒప్పుకోవాలి. మనము చేసిన మాట, మనం నోటితో వదిలిన మాటలు, మనం చేసిన క్రియలు, మనం ఆలోచించిన చెడ్డ ఆలోచనలు, ఇవన్నీ మనకు తెలుసు కదా. ఇక్కడ మన వరకే తెలుసు కదా అని మనం వదిలేయటానికి లేదు. ఇక్కడ శాసనం ఉంది. ఇక్కడ ప్రభువారు ఆకాశం నుండి తొంగి చూస్తున్నాడు. ఎవరు తప్పిపోతారు? ఆయనకు దాగుకొని ఉండువాడు ఎవడు? ఆయనకు దాగు స్థలము ఎక్కడా? ప్రియ దేవుని బిడ్డలారా, కనుక ఒక్కసారి హృదయము మొత్తము దద్దరిల్లేటట్టుగా ఆలోచించుకోవాలి మనము. ఎందుకంటే మన తప్పుని దేవుడు చూస్తున్నాడు, మన ఆలోచనని దేవుడు చూస్తున్నాడు, మన పాపపు ఉద్దేశాన్ని దేవుడు చూస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము
మనము ఎవరికైనా సహాయము చేయవలసి వచ్చినప్పుడు సహాయము చేయటకు వీలైనటువంటి శక్తి నీలో ఉన్నా నువ్వు చేయకపోతే దేవుడు చూస్తున్నాడు. అక్కడ ప్రేమతో మెలగమంటున్నాడు కదా. ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఒక్కసారి ఆయనకి గుర్తొచ్చేసింది. అయ్యో, దేవుడు చూస్తున్నాడా? అమ్మో, అట్లయితే తండ్రి నా పాపాలు, నేను రహస్యముగా చేసిన పాపాలు, రహస్యముగా తండ్రి నేను ఆలోచించిన ఆలోచనలు మొత్తం క్షమించు తండ్రి, నన్ను శుద్ధ హృదయంగా నన్ను తీర్చు తండ్రి అని అడుగుతున్నాడు. మనము కూడా అలాగే అడగాలి. వినయంగా విన్నవించుకుంటున్నాడట దావీదు గారు. అవును ప్రియులారా, మనకు తెలియకుండానే మన హృదయాల నుండి వచ్చు చెడ్డ తలంపులను క్షమించమని దేవునికి ప్రార్థన చెయ్యాలి. మొదటగా క్షమించమని అడగాలి. ఎప్పుడు క్షమిస్తాడంటే నీలో ఏమి కల్మషము లేకుండా నువ్వు దేవుని అడిగినప్పుడు నేను తప్పకుండా క్షమిస్తాడు మనల్ని. మనుషులు దేవునికి తెలియకుండా ఎక్కడనూ దాగి ఉండటానికి వీలే లేదు. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డలారా, పేతురు రాసిన మొదటి పత్రిక తీయండి. పేతురు రాసిన మొదటి పత్రికలో మొదటి అధ్యాయం చూడండి. మొదటి అధ్యాయంలో 12వ వచనంలో ఉంది. చదవండి ఒకసారి. దేవుని సువార్త పరిచర్య గురించియు ప్రతి ఒక్కరి గురించియు దేవదూతలు కూడా తొంగి చూస్తున్నారు అని వివరించబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఎక్కడ పోతావు నువ్వు? ఎక్కడ పోతావు? ఏడదాక్కుంటావు? ఎక్కడికి పోతావు? ఎక్కడికి పోలేవు. దేవదూతలు కూడా తొంగి చూస్తున్నారు. సర్వ సృష్టికర్తే ప్రతి ఒక్కరిని ఆకాశమండలమందుల ఆయన నివాసం నుండి చూస్తున్నాడు అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. దేవదూతలు కూడా తొంగి చూస్తున్నారని వివరించబడింది. కీర్తనకారుడు ఇంకను, నా దోషమును నేను ఒప్పుకొనుచున్నాను తండ్రి. దావీదు గారు చక్కగా దోషాన్ని ఒప్పుకుంటున్నాడు. ఒప్పుకున్నప్పుడు క్షమాపణ తప్పకుండా ఉంటుంది. మనము కూడా ఇష్టం వచ్చినట్టుగా మనము నోరు జారి మాట్లాడినప్పుడు మనము క్షమించమని అడగాలి. మనము ఎవరినైతే ఏ విధంగా అయితే మనము దూషించామో ఆ దూషించబడ్డ వ్యక్తి దగ్గరికి వెళ్ళి క్షమించు, నన్ను పొరపాటుగా నోరు జారాను అని అనాలి. అప్పుడు నీకు క్షమాపణ నీకు దొరుకుతుంది. నీకు కావలసిన ఈవులన్నీ దొరుకుతాయి. ఇంకనూ నా దోషమును నేను ఒప్పుకొనుచున్నాను ప్రభువా, నా పాపమును గూర్చి విచారపడుతున్నాను తండ్రి. నా దోషాన్ని క్షమించటమే కాదు నాయనా, నేను చేసినటువంటి దుష్టకార్యములను, దుష్ట ఆలోచనలను వాటిని చూసి నేను విచారపడుతున్నాను అని కీర్తనకారుడు 38వ సంకీర్తన 18వ వచనములో దేవునికి ప్రాధేయపడుతూ విజ్ఞాపన చేస్తున్నట్టు మనము చూస్తున్నాము. ఆ ప్రకారంగా మనం మన దోషాలను క్షమించి మనకు నిత్య జీవాన్ని అనుగ్రహించమని దేవునికి విజ్ఞాపనలు చేస్తూ నిత్య ప్రార్థనలతో మనము దేవుని నుండి పరలోక ఆశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముగల నాయనా, నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా, నీ దివ్యమైనటువంటి వాక్యాలను మేము తండ్రి నిత్యము ఇలా ధ్యానించుకుని ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందులకు నీకు స్తోత్రములు 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 నాయనా. ఇంత గొప్ప భాగ్యాన్ని అనుగ్రహించావు గనుక తండ్రి, ఆ ప్రకారంగా మేము జీవించే విధానము కూడా మాకు నేర్పించి నీకు బిడ్డలముగా మేము జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని వేడుకొనుచుంటున్నాము తండ్రి. అయ్యా, నేటి ధ్యాన వాక్యాన్ని వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించు తండ్రి. దేవా, మేము చేసినటువంటి పాపాలను క్షమించు నాయనా. కృపగల తండ్రి, మమ్మలను చూస్తున్న మా తండ్రి, మా పాపములను క్షమించి అపవాదికి మేము చోటివ్వకుండా తండ్రి, మేము పరిశుద్ధాత్మునితో మేము జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించి నీ పరలోకాశీర్వాదాలు పొందుకునే భాగ్యాన్ని మేము పొందుకునే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని నాయన
ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనల్నందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.